హాయ్ ఫ్రెండ్స్, నేను తెలంగాణ పిల్ల. మార్నింగ్ నుండి చాలా బిజీ. మార్నింగ్ 8 o'clock స్నానం చేసుకున్నా. అప్పటి నుండి ఇప్పుడు ఫేస్ కడుక్కోలేదు, చాలా బిజీగా ఉన్నాను. బట్ నా ముక్కు పైన ఏమో అయింది. ఇక్కడ ఏమో అయింది. ఏమైనా కనిపించట్లేదు. ఏమైంది, రెడ్ కలర్ పెయిన్ వస్తుంది. రీసెంట్గా ఇక్కడ కూడా జస్ట్ ఇలా 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 ఇట్లా రబ్ చేశాను. రబ్ చేయడం వల్ల ఇక్కడ బ్లాక్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ పింక్ కలర్ వచ్చేసింది. నా స్కిన్ ఏంటంటే 2 minutes ఇలా పట్టుకున్నా, 2 minutes ఇలా పట్టుకున్నా బ్లాక్ అయిపోతుంది. ఫస్ట్ పింక్ కలర్ వచ్చేస్తుంది చూసారా. నేను జస్ట్ ఇట్లా పట్టుకున్నాను, 2 minutes ఇట్లా పట్టుకున్న పింక్ కలర్ వచ్చేస్తుంది, వెంటనే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది నెక్స్ట్ డేకి. అయితే ఫేస్ కలర్ ఇక్కడ ఏమో అయింది. బట్ ఇది ఏమైందో చూసుకున్నాం అనుకుంటే మళ్ళీ ఇది మొత్తము పింక్ కలర్ వస్తుంది, బ్లాక్ అయిపోతుంది. ఫస్ట్ పింక్ అయితే తర్వాత బ్లాక్ అవుతుంది. ఫేస్ వాష్ చేసుకోవాలి, 8 అవుతుంది. బట్ మార్నింగ్ నుండి చాలా బిజీ అయిపోయాను. ఫేస్ వాష్ చేసేసుకోవాలి. కూర్చొని ఒక వర్క్ చేసేసుకున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా నేను ఈసారి ఉగాదికి ఇంట్లో ఉండట్లేదు, ఊరికి వెళ్తున్నాను. మా మమ్మీ యాక్చువల్గా అది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. ఒక టెంపుల్కి వెళ్తున్నాను మా రిలేటివ్స్ ఆంటీతోని. రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ కాదు, ఆంటీ అంకుల్ నా ఫ్రెండ్స్. జస్ట్ 8 months నుండి నాకు తెలుసు అన్నట్టు. ఆంటీ అంకుల్ సిద్ధు వాళ్ళ కొడుకు. వాళ్ళు నాకు 8 months నుండి తెలుసు ఆంటీ వాళ్ళు. కానీ ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక నెంబర్ని అయిపోయాను. యాక్చువల్గా ఆంటీ వాళ్ళ క్యాస్ట్ మా క్యాస్ట్ సేమ్. కానీ ఆంటీ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు నేను రెడ్డిస్ అనుకున్నారట. కానీ సేమ్ క్యాస్ట్ అని తెలిసాక అప్పుడు కూడా బాగానే ఉండేవాళ్ళు క్లోజ్గా. ఇక్కడ వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్తున్నారు ఉగాదికి, నేను కూడా ఆ టెంపుల్కి వెళ్తున్నాను. అంటే ఆ టెంపుల్ చాలా మంచిది. ఆ టెంపుల్లో నాకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. ఓన్లీ ఆ టెంపుల్కి ఆ టైంలో భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలట. బట్ నేను ఆ టెంపుల్ ఒకటి చేస్తున్నాను. అది ఎంత కఠినం అంటే చాలా కఠినమైంది చేస్తున్నాను. ఆంటీ అంది, నువ్వు అక్కడికి వస్తే నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది రా అంది. అంకుల్ ఆంటీ అన్నారు. వెళ్తున్నాను. కానీ మా మమ్మీ అయితే వద్దు, పండుగ పూట వద్దు టెంపుల్కి అంటుంది. ఎందుకంటే ఒక డే ముందే వెళ్ళాలి, ఒక డే అక్కడ ఉండాలి, వద్దు అని మా మమ్మీ అంటుంది. కానీ మా మమ్మీకి నేను అక్కడ చేసే పని మా మమ్మీకి చెప్పట్లేదు. ఎందుకంటే మా మమ్మీ నాకు చిన్న ముళ్ళు కూర్చుతోనే ఏడ్చేసేది. అలాంటిది నేను అంత పెద్ద పని చేస్తున్నానంటే చెప్పను మా మమ్మీకి. కానీ మా మమ్మీకి చేశాక తెలుస్తుంది అనుకుంటా. ఎందుకంటే నా కాళ్ళు చూస్తుంది కదా మా మమ్మీ, కాళ్ళు కాలిపోయి ఉంటాయేమో అప్పటి వరకు. భక్తితో చేయాలి అది. అయినా సీతాదేవికే తప్పలేదు అగ్ని పరీక్ష, మనం ఎంత కదా. బట్ నేను వెళ్తున్నాను, కంపల్సరీ అది చేస్తాను. ఇంకా చెప్పాలంటే ఉగాదికి ఒకరోజు ముందు వెళ్తాను. వెళ్ళేసరికి సిద్ధు వాళ్ళందరూ ఉన్నారు. అసలు నాకు 8 months నుండి ఆంటీ వాళ్ళు తెలుసు. మొన్న వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 8 months వాళ్ళు నాకు తెలుసు. కానీ వాళ్ళు నన్ను ఎంత అర్థం చేసుకున్నారో తెలుసా. శ్రవంతి పూజలు బాగా చేస్తుంది, పద్ధతిగా ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది అని నా గురించి చెప్తుంటే నేను షాక్ అయిపోయాను. ఒక 8 months వాళ్ళు నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి నేనంటే ఏంటో తెలుసు. బట్ 3 years నాతో ట్రావెల్ చేసుకున్న వాళ్ళకి నా క్యారెక్టరే వర్గర్ అని జడ్జిమెంట్ చేశారు. బట్ అనిపించింది, అయినా మనతో ఉంటే కదా తెలిసేది. తర్వాత రాణి ఆంటీతో కూడా నేను బయటికి వెళ్ళాలి. ఇంకా
రాణి ఆంటీతో వాళ్ళ ఒక తిరుపతమ్మ టెంపుల్‌కెళ్ళాలి. అది ఖమ్మం మాట. యాక్చువల్‌గా ఈ మంత్ అంది. "వద్దాంటీ ఈ మంత్ ఉగాదికి నేను ఆ టెంపుల్‌కెళ్తున్నాను. నెక్స్ట్ మంత్ వెళ్దాము" అన్నాను. అదొచ్చాక నెక్స్ట్ రాణి ఆంటీతో 2 డేస్. తి ఖమ్మంలో వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారట. అక్కడికెళ్ళి తిరుపతమ్మ టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసేసుకొని వాళ్ళ ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికాడ 1 డే ఉండేసి రావడం. యాక్చువల్‌గా నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్. అసలు ఈ ఇయర్ మొత్తం నేను డిసెంబర్ నుండి వేములవాడ, సమ్మక్క సారక్క, మళ్ళీ సమ్మక్క సారక్క, నెక్స్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్, ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న టెంపుల్‌కెళ్తున్నాను. కొమరవెల్లి మల్లన్న టెంపుల్‌కెళ్తున్నాను. నెక్స్ట్ తిరుపతమ్మ టెంపుల్. యాక్చువల్‌గా ఇంకో విషయం చెప్పాలంటే విజయవాడ కూడా చి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర కూడా ఎళ్ళాలి. బట్ నాకు తిరుపతి మొక్కు ఉంది. నేను వ్రతం చేశాను. ఏడు శనివార వ్రతం. కానీ నేను హౌస్ కొనుక్కుంటున్నాను. హౌస్ కొనుక్కున్నాక వెళ్దామని మా మమ్మీ అంది. మళ్ళీ హౌస్ కొనుక్కున్నాక సెకండ్ టైం వెళ్ళడం అవుతుంది కదా, అందుకని హౌస్ కొనుక్కున్నాకనే వెళ్దామని మమ్మీ అంది. అందుకే హౌస్ కొనుక్కున్నాక లేకపోతే వెళ్ళిపోయేదాన్ని మాకేతోని. ఇప్పుడు హౌస్ కొనుక్కున్నాక వెళ్తున్నాను. అప్పుడైతే ఫ్యామిలీ మొత్తము కలిసి వెళ్తాము. అప్పుడు మొక్కు ఉంది నాది. హౌస్ కొనుక్కున్నాక వస్తానని మొక్కుకున్నాను. బట్ అది 2 మంత్స్‌లో నేను హౌస్ కొనుక్కుంటాను. 2 మంత్స్‌లో హౌస్ కొనుక్కుంటాను. 1 మంత్‌లో దానికి ఉన్న వర్క్ ఫినిష్ చేసేసుకొని 1 మంత్‌లో గృహప్రవేశం అయిపోతుంది. హౌస్ కొనుక్కోగానే వెళ్తాను. వెళ్ళేసి వచ్చాక ఇంకా వర్క్ చేపిచ్చేసి గృహప్రవేశం చేసేసుకుంటాను. బట్ అంతే. ఇల్లు అయిపోయినాక నెక్స్ట్ బిజినెస్ బిజినెస్ తర్వాత హౌస్ అయిపోగానే నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఓన్ ఇంట్లోనే బిజినెస్ ప్లాన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే షిఫ్ట్ చేయడం ఉండదు కదా ఓన్ హౌస్ అయితే, అందుకని నెక్స్ట్ బిజినెస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.